హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రౌడీ బేబీ 186. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వారం అయితే 5వ వారం పూజ అండి నేను చేసుకుంటున్నాను. ముందుగా స్వామివారి పీటను అయితే శుభ్రం చేసుకొని ముగ్గులవి పెట్టుకున్నాను. అలాగే గడప దగ్గర కూడా ముగ్గులవి వేసుకున్నాను. అసలు 5వ వారం ఇంత త్వరగా వచ్చేస్తుందని అసలు అనుకోలేదు. కానీ ఎప్పటి నుంచో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను, కానీ అసలు వీలవ్వలేదు నాకు. అలాగే స్వామివారి ఫటాన్ని పెట్టుకోవడానికి అయితే నేను రెడీ చేసుకున్నాను. ఎల్లో కలర్ క్లాత్ అనేది వేసుకొని అలాగే బియ్యం వేసుకొని స్వామివారి ఫటాన్ని అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, స్వామివారికి బొట్టును అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఆలోచించకుండా అన్నీ పూజకు సంబంధించినవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. అసలు ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను, కానీ అసలు ఖాళీ లేదు. వీడియో అయితే చేయడానికి, లాంగ్ వీడియో చేయడానికి అయితే చాలా టైం పడుతుంది కదండి. అలాగే స్వామివారికి అయితే తులసి మాల అయితే వేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా ఉన్నారో. ఇంకా అసలు పువ్వులు పెట్టేటప్పటికి స్వామివారిని చూడడానికి అయితే ఎంత చూడముచ్చటగా ఉన్నాడో చూసారు కదా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు వరిపిండి ప్రమిదలు ఇరిగిపోతున్నాయి అది ఇది అని చెప్పేసి అంటారు కదండి. ఎందుకు ఇరిగిపోతాయండి? అసలు స్వామివారికి అయితే ఆవు పాలుతో అలాగే బెల్లం అరటిపండుతో చేసుకుంటే అసలు ఎంత బాగా వస్తాయంటే చాలా నీట్గా వస్తాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే వాటితోనే తయారు చేసుకోవాలి. ఈ వారం అయితే ప్రసాదం అయితే నేను పులిహోర అయితే చేసుకున్నాను స్వామివారికి. అలాగే పరవన్నం, నోక ప్రసాదం కూడా చేశాను. ప్రతి వారంలాగే ఈ వారం అయితే నేను పూజను చేస్తున్నాను. కథం చదువుకుంటుంటే మా వారైతే ఆ స్వామివారికి అయితే పూజ చేస్తున్నారు. నేనైతే కథం చదువుకుంటున్నానండి స్వామివారిది. అలాగే గోవిందనామాలు, లక్ష్మీదేవి అష్టోత్తర నామావళి, పద్మాదేవి అష్టోత్తర నామావళి, గణపతి పూజ అన్నీ అయితే చేసుకున్నాను. ఇంకా అలాగే స్వామివారి నామాలు కథన అయితే మాత్రం అసలు ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చదువుకోవాలండి వ్రతం చేసేవాళ్ళు అయితే. ఇంకా అలాగే వెంకటేశ్వర స్వామికి అయితే శనివారం అంటే చాలా ప్రీతి. అందువల్ల 7 శనివారాలు ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకున్న కోరికలు అయితే తప్పనిసరిగా తీరుతాయి. అలాగే ఇంకా స్వామివారికి అయితే పూజను అనేది మొత్తం అయితే పూర్తి చేసుకున్నాను ఈ వారం అయితే. అసలు 5 వారాలు కూడా ఇంత త్వరగా గడిచిపోతుందని అసలు అనుకోలేదు నేను. చాలా అంటే చాలా బాగా స్వామివారు 5 వారాలు కూడా నాకు ఒక్క వారం కూడా అసలు ఏ ఆటంకం లేకుండా చాలా బాగా చేసుకున్నానండి. ఇలా చేయడం అనేది రేర్ కదా. ఏదో ఒక వారం అనేది అడ్డంకం అనేది వస్తుంది, కానీ 5 వారాలు కూడా నేను చాలా బాగా పూర్తి చేసుకున్నాను స్వామివారికి అయితే. అలాగే ఇంకా స్వామివారికి అయితే దీపధూపాలతో అయితే వెలిగిపోతున్నారు చూసారు కదా. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే అలాగే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదేంటి ఇంత లేట్గా పెట్టిందని చెప్పేసి ఎవరు అసలు ఏమనొద్దు, ఎవరు ఏమనుకోవద్దు. అసలు వీలు అవ్వలేదు చేద్దామంటే నాకు, అందుకే ఇంత లేట్ అయిపోయింది ఈ వారం అయితే. 5వ వారం పూజ అయితే ఈ విధంగా నేను ఎలా చేసుకున్నాను. ఎవరికి ఎంతలో ఉన్నాలో అంతలోనే చేసుకుంటే సరిపోద్దండి. అలా చేయాలి ఇలా చేయాలని ఏమీ రూల్ లేదు. ఓకేనా? బాయ్ బాయ్. ఓం వెంకటేశాయ. బాయ్.